మీడియా మిత్రులకి ముఖ్యంగా నమస్కారం. తర్వాత పుట్టపర్తి ప్రజానీకానికి నమస్కారం. పుట్టపర్తి నియోజకవర్గంలో డిఎస్పి గారు అయినటువంటి విజయ్ కుమార్ గారు, తర్వాత సిఐ కొత్త చెరువు అప్గ్రేడ్ పోలీస్ స్టేషన్ మారుతి శంకర్ సిఐ గారు ఇద్దరు కలిసి నన్ను, నా కుటుంబాన్ని, తర్వాత నా మిత్రులు కొంతమందిని, వారి కుటుంబాల్ని అక్రమంగా నిర్బంధించి వేధిస్తూ అక్రమ కేసులు పెడుతూ విపరీతంగా టార్చర్కి గురి చేస్తూ ఈ గత 20-30 రోజుల నుంచి ఇదే తంతుగా విపరీతంగా వేధిస్తూ మానసిక ఒత్తిడికి గురి చేస్తూ ఇబ్బంది పెడుతున్నారు. ఇందులో భాగంగా నేను ఫోన్లు చేస్తే లిఫ్ట్ చేయరు, మా ఫ్యామిలీ ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయరు, స్టేషన్కి పోతే ప్రాపర్గా రెస్పాండ్ గారు, రానియద్దంటారు. తర్వాత ఎస్పెషల్లీ ఇద్దరు కలిసి నన్ను బెంగళూరుకి పారిపో, నువ్వు ఈ ఏరియాలో ఉండకూడదు, లేకుంటే నీ మీద పీడీ యాక్ట్ ప్రయోగిస్తాం అని చెప్తూ ఇందులో ఇండైరెక్ట్గా 2-3 సార్లు ఆల్రెడీ మమ్మల్ని అక్రమంగా నిర్బంధించిన తరుణంలో లాస్ట్ టైం మా మీద ఒక మర్డర్ అలిగేషన్ కేసు జరిగినప్పుడు సిఐ మారుతి శంకర్ గారు డైరెక్ట్గా నాకు చెప్పడం జరిగింది, నువ్వు ఈసారి జైల్లో నుంచి బయటకు వచ్చిన వెంటనే నువ్వు డబ్బులు 30 లక్షల రూపాయలు, కనీసం 20 లక్షల రూపాయలు నువ్వు డిఎస్పీ గారితో మాట్లాడుకుని ఇవ్వకుంటే నీ మీద పీడీ యాక్ట్ పెట్టేసి బెంగళూరుకి పంపించేస్తాము, లేదా వేరే చోటుకి పంపించేస్తాము, జిల్లా బహిష్కరణ చేస్తాము అని నన్ను నిర్బంధించిన ప్రదేశంలో చెప్పారు. అఫీషియల్గా పోలీస్ స్టేషన్లో ఎంక్వైరీ చేయాల్సిన బాధ్యత వాళ్ళకి లేకుండా ఒక అన్అఫిషియల్గా ఎక్కడో ఒక గోడౌన్లో కళ్ళకు గంతలు కట్టి తీసుకెళ్ళి మమ్మల్ని ఎంక్వైరీ చేశారు. సరే, అవన్నీ ఒకవేళ పోలీసు వాళ్ళకి అనుకూలం జరగాల్సిన పరిస్థితుల్లో ఉంటే నేను సహకరించడం జరిగింది. అయినా పోలీస్ వ్యవస్థ మీద ఇంకా నమ్మకం ఉంది కాబట్టి నేను మీడియా మిత్రులకు, ఎస్పెషలీ ఈ మీడియా ద్వారా ఎస్పీ గారికి విన్నవించుకుంటున్నాను. పోలీస్ వ్యవస్థలో చాలా వరకు బాగుంది, కానీ నేను చూసిన పుట్టపర్తిలో ఈ ఇద్దరు మాత్రం కొల్యూజన్తో ప్రజల్ని అనేక విధాలుగా ఇబ్బందులకు గురి చేస్తూ, వాళ్ళ కరప్షన్కి గురి చేస్తూ ఎన్నో విషయాలు ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు చెప్పుకునే సమయం కూడా కాదు. నా పర్సనల్ మ్యాటర్ మాత్రమే చెప్పుకుంటున్నా. ఎప్పుడు నేను ప్రజా సమస్యలు మాత్రమే మాట్లాడేవాడిని. ఈసారి ఆ గొంతు నొక్కేయాలని ప్రయత్నంతో నా మీద పీడీ ప్రయోగం చేయాలని అక్రమ కేసులు పెట్టి, ఫాల్స్ కేసులన్నీ పెట్టి, కనీసం నన్ను ఎంక్వైరీ చేయకుండా, నన్ను అడగకుండా ఈ విధంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని మీడియా మిత్రుల ద్వారా ప్రజలకు విన్నవించుకుంటున్నాను, వ్యవస్థలకు విన్నవించుకుంటున్నాను. నాలాంటి వారికే, ప్రజా సమస్యల మీద పోరాడడానికే ఇన్ని ఇబ్బందులు గురి చేస్తే సామాన్యమైన ప్రజలకు వీళ్ళు ఎంత ఇబ్బందులు గురి చేస్తుంటారు, వ్యవస్థను ఎలా తొక్కి పెడుతుంటారో, ఎలా మేనేజ్ చేస్తుంటారో దయచేసి మీ ద్వారా అందరికీ తెలియజేసుకుంటున్నాను. వీరిని ఉపేక్షించకుండా ప్రజలు, వ్యవస్థలు, ఇంటెలిజెన్స్ వ్యవస్థ, మీడియా వాళ్ళు అందరూ కలిసి దీని మీద ఖచ్చితంగా ఆలోచించి వీరి మీద నిఘా వేసి ఇట్లాంటి చీడపురుగుల్ని వ్యవస్థల్లో ఉండనీయకూడదని చెప్పేసి దయచేసి కోరుకుంటూ విరమించుకుంటున్నాను. థ్యాంక్ యూ.